ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని 167వ శ్లోక వివరణ. వీరగోష్ఠి ప్రియ వీరా నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞాన కలనా కళ్యా విదగ్ధ బైందవాసన. ముందుగా వీరగోష్ఠి ప్రియ అంటే వీరుల యొక్క సంభాషణల యందు ప్రీతి కలది అమ్మ అని అర్థం వస్తుంది. వీరులు అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. పూర్వపు రోజుల్లో రాత్రిపూట గ్రామం యొక్క రక్షణ కోసం కొందరిని నియమించేవారు. వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఎవరంటే భైరవులు, భద్రులు. కేకలు పెట్టి విషయ ప్రచారానికి దోహదపడే వారిని భైరవులు అంటారు. అంటే వీళ్ళు గ్రామ వీధుల్లో చరిస్తూ గ్రామ రక్షణకు తోడ్పడేవారన్నమాట. ఒక్కొక్క చోట స్థిరంగా గ్రామ రక్షణ విషయం చూసేవారిని భద్రులు అని అంటారు. ఈ ఇద్దరిని కూడా వీరభైరవులు, వీరభద్రులు అని, లేకుంటే సరళంగా వీరులు అని పిలుస్తారు. ఈ వీరులనే పోతురాజులని కూడా అంటారు. ఈ వీరులు లేదా పోతురాజులు రాత్రిపూట గ్రామ రక్షణ గురించి మాట్లాడుకోవడానికి వాళ్ళు చేరే ప్రదేశాలు సాధారణంగా ఊరి పొలిమేరల్లో ఉంటాయి. ఆ పొలిమేర్లలోనే పొలిమేరమ్మ లేకుంటే పోలేరమ్మ మొదలైన పేర్లతో ఉండే అమ్మవారికి మందిరాలు ఉంటాయన్నమాట. ఈ మందిరాల ప్రాంగణంలోనే వాళ్ళు గ్రామం గురించి సంభాషించుకుంటూ ఉంటారు. ఈ వీరభద్రులు, వీరభైరవులు అనే వీరులు మాట్లాడుకునే మాటలను గ్రామదేవత అయినటువంటి అమ్మవారు విని మన వాళ్ళు గ్రామరక్షణ విషయంలో జాగ్రత్తగానే మసులుకుంటున్నారు అని సంతోషిస్తూ ఉంటుందట. ఈ వీరులు చేసే గోష్ఠి యందు ప్రీతి కలిగిన అమ్మవారిని వీరగోష్ఠి ప్రియ అంటారు. వీరభద్రులు, వీరభైరవులు చేరిన చోట పోలేరమ్మ మందిరాలు ఉండటం, వీరులు ఎక్కడ చేరుతారో అక్కడ శక్తి ఉంటుంది అనే విషయాన్ని నిర్ధారణ చేస్తుంది. మనలో కూడా మనము పరధ్యానంగా ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండానే మనకు రక్షణ విషయం చూస్తే కొన్ని శక్తులు మనలో ఉంటాయి. ఎదుటివారు ఎవరైనా సరే రాయి విసిరితే తప్పుకోవడము, తర్వాత కనురెప్పలు మూతపడడం మొదలగునవి ఈ శక్తుల వల్లే అన్నమాట. ముందు నామాల్లో చెప్పుకున్నాం. మహాభైరవ పూజిత భైరవి అనే నామాల్లో ఆ వివరాలు చదువుకుంటే ఇక్కడ మనకు ఈ ప్రస్తుత నామ వివరణ బాగా అర్థమవుతుందన్నమాట. గ్రామ రక్షకులుగా పనిచేయు వీరుల సంభాషణలను గ్రామదేవతలుగా వినుటలో ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం వీర అంటే వీరత్వం కలది. వీర అయిన తల్లిని ఎవరు హృదయంలో పెట్టుకుంటారో వారు వీరులు. వీరులైన శ్రీ విద్యోపాసకుల రూపంలో ఉంటుంది కనుక వీర అనబడుతుంది. ధర్మపరుల యందు వీరుల యందు అమ్మ ఉంటుంది కనుక వీర. పతిపుత్రవతి వీర అంటారు. భర్త పిల్లలతో కలిసి ఉన్న వారిని వీర అనాలి. వారితో కలిసి ఉంటే ఒక బలము ఉంటుంది. అందమైన పుత్రులు, అద్భుతమైన మృత్యుంజయుడైన భర్తతో ఉన్నది కాబట్టి అమ్మవారు వీర అనబడుతోంది. మహిషాసుర, చండముండ, భండాసురాది రాక్షసులను సంహరించింది కాబట్టి వీర. ప్రపంచంలో దుష్ట శిక్ష రక్షణ చేస్తున్నది కనుక అమ్మవారు వీర అని చెప్పవచ్చు. తర్వాతి నామం నైష్కర్మ్య అంటే క్రియాకర్తృత్వం లేనిది అని అర్థం చెప్పుకోవచ్చు. మనము ఊరికే కదలకుండా ఒక చోట కూర్చున్నా, మనం ఏదన్నా చేద్దామని సంకల్పించకపోయినా కూడా మన కర్తృత్వము, మన ప్రమేయము లేకుండానే మన మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఊపిరితిత్తుల ద్వారా శ్వాస ప్రక్రియ నిర్వహించబడుతూ ఉంటుంది. ఇలా మనలోనే మన ప్రమేయము, మన కర్తృత్వము లేకుండా, మన సంకల్పం లేకుండా ఎలా ఈ పనులన్నీ జరుగుతున్నాయో అలాగే సృష్టికి సంబంధించిన సమస్తమైన క్రియాకలాపాలు కూడా అమ్మవారి ద్వారానే జరిగినా వాటి కర్తృత్వము అమ్మవారికి లేదు. లీలాప్రాయంగా అవన్నీ తిన్నగా అమ్మవారి ద్వారా జరిగిపోతాయే తప్ప వాటికి అమ్మవారు అంటుకోదు. అవి కూడా అమ్మవారికి అంటవు. ప్రతి జీవి తన గత జన్మ తాలూకు పాప పుణ్య ఫలాల లబ్ధమే భవిష్య జన్మకారకం. కాబట్టి సృష్టిలో కర్మలన్నీ జన్మ పరంపరల ద్వారా వచ్చే పాపపుణ్య ఫలితాలను బట్టి జరిగిపోతాయి. క్రియాచరణం కానీ కర్మఫల పాపపుణ్యాల సంఘం కానీ అమ్మవారికి లేదు. కాబట్టి అమ్మవారు
నైష్కర్మ్య, ఏ విధమైన క్రియాకర్తృత్వం లేనిది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం నాదరూపిణి, నాదం యొక్క రూపంగా కలది అని చెప్పచ్చు. మనలో కనపడకుండా వినపడకుండా ఉండే చోటు నుండి వినపడేట్లుగా బయటకు శబ్ద రూపంలో వ్యక్తం చేయడానికి వాహికగా ఉపయోగపడేదాన్ని నాదం అంటారు. ఈ నాదం యొక్క నేపథ్యం మీదే అన్ని రకాల ధ్వనులు, అక్షరాలు, మాటలు, వాక్యాలు ఉచ్చరించబడి వ్యక్తమవుతాయి. విద్యుత్ మీదే ఆధారపడి ఫ్యాన్ తిరగడము, రేడియో పలకడము, బల్బు వెలగడం లాంటివి జరుగుతాయి. వీటన్నింటికి విద్యుత్తు ఎలాంటిదో ఉచ్చరించబడే అన్ని రకాల శబ్దాలకు నాదము అలాంటిదన్నమాట. శబ్దాలకు, ధ్వనులకు వెనుక ఉన్న నాదం యొక్క రూపంగా అమ్మవారు ఉంటుందని ఈ నామం చెప్తోంది. అంటే నాదం మీదే అన్ని రకాల ధ్వనులు అధ్యారోపణము చేయబడతాయన్నమాట. అంటే అక్షర రూప శబ్దాలకు నాదం పూర్వరూపమవుతుందన్నమాట. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ నాదము పాడే పాటకు శృతి లాంటిది. వేదమంతా నాదమయమే, అందుకే వేదాలను శృతులు అన్నారు. మనలో లోపల ఉండే నాదవేదం మనలో 4 రకాలుగా వర్తిస్తుంది. ఒకటి శ్వాస, రెండవది కంఠనాదం, వాక్యం దానర్థం, మూడవది మనస్సు, 4 దేహం. ఈ 4 వరుసగా సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వవేదము అని పెద్దల చేత సంకేతించబడ్డాయి. దీనికి సంబంధించిన గ్రంథాలను ఆ ఋషులే పలికి ఉండటం వలన ఆ గ్రంథాలను కూడా వేదాలు అంటారు. సోహంలో ఉన్న శ్వాస ప్రాణానికి ఆధారం కాబట్టి శ్వాసకు సామవేదము సంకేతం. కాబట్టి ప్రాణః సామవేదః అన్నారు. అంటే ప్రాణమే సామవేదము అని అర్థం అన్నమాట. వాక్కుకు ఋగ్వేదం సంకేతం కాబట్టి వాక్యే ఋగ్వేదం అని అర్థం. యజ్ఞానికి సంకల్పం అవసరం. ఈ సంకల్పము మనసుకు సంబంధించింది. ఈ సంకల్పాన్ని బట్టే ఉచ్చరించబోయే వాక్య వివరాలు ఉంటాయి. అలాగే ఈ సంకల్పాన్ని బట్టే చేయబోయే యజ్ఞ వివరాలు ఉంటాయి. అందుకని మనోయజుర్వేద అన్నారు. అంటే మనసు యజుర్వేదమని అర్థం అన్నమాట. రకారం మీద ఆధారపడేదే రవం లేదా రావం, సామం సూచించే శ్వాస రావం మీద పని చేస్తే అది నాదం అవుతుంది. ఋగ్వేదం సూచించే వాక్కు నాదం మీద ఆధారపడి వ్యక్తమవుతోంది. ఈ విధంగా సామం నుండి ఋక్ సాధింపబడుతోంది. మనము మనచే ఉచ్చరించబడబోయే మాట ఇవి 2 వరుసగా మొదట్లో తొడిమ అంటే పిందెలాగా ఉంటాయన్నమాట. ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, శాస్త్రజ్ఞానం పెరిగే కొద్దీ పటంలో సూచించినట్లు మనం అనే తొడిమ చిన్నదై పిందె అనే వాంగ్మయము పెరిగి పెద్ద కాయలాగా అవుతుంది. అంటే మనము మన వాక్కుకు ఉపాధి లాంటి వాళ్ళము అవుతాం. నాదంలో వివిధ రకాలైన ఉచ్చారణ వ్యత్యాసాలు ఉంటే అవే వివిధ కళలు అవుతాయి. ఈ విధంగా నాదరూపంలో మన నుండి వ్యక్తమయ్యే అమ్మవారి నామాన్ని నాదరూపిణి అన్నారు. అవ్యక్తంగా ఉన్న వాగ్దేవిని మొట్టమొదటగా బయటకు వ్యక్తపరిచేది నాదం. కాబట్టి ఈ నాదమే విశ్వమంతా ఆవరించి అందరి శ్రవణేంద్రియాల చేత గ్రహించబడుతోంది. ఈ విధంగా బ్రహ్మాండమంతా ఆవరించబడే నాదాన్ని వేదమంటారు. ఈ నాద వేద స్వరూపమే అమ్మవారు. ప్రణవంలోని అకార, ఉకార, మకార రూపాలే త్రిమూర్తులు. అయితే ఈ 3 అక్షరాల ఈ 3 అక్షరాలను అంటే అకార, ఉకార, మకారాలను ఈ 3 అక్షరాలను సమీకరించుకొని ముందుకు విస్తరిల్లే నాదరూపమే అమ్మవారని కూడా సమన్వయం చేసుకోవాలి. నాదం యొక్క రూపంగా ఉన్నది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము విజ్ఞాన కలన, అంటే విజ్ఞానాన్ని కలిగి ఉన్నది అని అర్థం. అమ్మవారు నాదస్వరూపిణి అయితే ఆ నాదంలో సమస్త బ్రహ్మాండ విజ్ఞానము, బ్రహ్మజ్ఞానము కలిసే ఉంటాయి. అలా విజ్ఞానంతో కూడిన నాదరూపాన్ని విజ్ఞాన కలన అనే నామంతో సంకేతిస్తారు. పాట నాదమైతే పాడేవారు, సాహిత్యము, మనసు ఇవన్నీ కూడా పాట తాలూకు విజ్ఞానం అవుతుంది. ఈ 2 కలిసి ఉన్న అమ్మవారి నామమే విజ్ఞాన కలన. అన్నింటిలో అందరిలో ఉండే ఏకత్వాన్ని నాదం సూచిస్తే వారిలోని వైవిధ్యాన్ని తెలియజేసేదే విజ్ఞానం. అందుకే నాదం యోగం లాంటిది, విజ్ఞానము విశ్లేషణ లాంటిది.
ఇలా వైవిధ్యంగా ఉండే వాటిని కలిపే స్వభావము లక్షణము గల వాటిలో కాలాన్ని ప్రప్రథమంగా చెప్పుకోవాలి. విజ్ఞానం కలిగి ఉన్నది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతి నామం కల్య, అంటే కలిగి ఉండడాన్ని స్వరూపంగా కలది అని అర్థం. నిద్రస్థితిలో మనలో అన్ని విషయాలు విజ్ఞానం ఉండనట్లే ఉంటాయి, కానీ మెలకువ వచ్చే సమయంలో అన్నీ మళ్ళీ ఒక్కొక్కటే గుర్తుకొస్తాయి. ఇలాంటి మెలకువలు జీవితంలో చాలాసార్లు వస్తాయి. మెలకువలు రాని పూర్వం కానీ నిద్రస్థితిలో కానీ ఉన్నప్పుడు కూడా అన్ని విషయాలు మనలో కలిసి ఉంటాయని మనకు తెలియదు. బ్రహ్మాండ పరిధిలో ఇలా జరిగితే కలనము అని, వ్యక్తిగత పరిధిలో జరిగితే కల్య అని అంటారు. ఈ మెలకువ వచ్చే స్థితిలో అన్నింటినీ గుర్తు చేసుకుంటే రావు, వాటంతటా అవే గుర్తుపెట్టుకొని వస్తాయి. అయితే పూర్తి మెలకువ స్థితిలో గుర్తు రావడమన్నా సృష్టి జరగడమన్నా ఒకటే. ఈ రెండింటి మధ్య కాల వ్యత్యాసము ఉండదు. గుర్తుంచుకోవడం లాంటి స్థితి నుండి గుర్తుకు రావడం స్థితిలోకి మనిషి ఎదగాలి. ఆ స్థితిలో ఉన్న వ్యక్తిలో పనిచేసే అమ్మవారి పేరే కల్య అని అనవచ్చు. కలిగి ఉండటను స్వరూపంగా కలది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం విదగ్ధ, అంటే నైపుణ్యం కలది అని. వైదగ్ధ్యం అంటే కౌశలము, నేర్పరితనము, నైపుణ్యము, చాతుర్యము అని అర్థాలున్నాయి. ఏ పని చేసినా కూడా, ఏది మాట్లాడినా, ఎవరికి ఆజ్ఞలు జారీ చేసినా అమ్మవారి యొక్క కీలక లక్షణం నైపుణ్యం. అసలు ఈ నైపుణ్యం లేని వారు యోగానికి అనర్హులు. ఎందుకంటే యోగం అంటేనే కర్మలు చేయడంలో నైపుణ్యం అని గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ఈ కుశలత్వం అంటే నైపుణ్యం అన్నమాట. ఈ కుశలత్వం ఉన్నవారు ఎవరిని నొప్పించకుండా, తాను నలిగిపోకుండా విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తారు, ఈ కార్యాలను నిర్వహిస్తారు. ఈ సమస్త సృష్టి కార్యాన్ని అంత చక్కగా నిర్వహించగలుగుతోంది అంటే అదంతా అమ్మవారి కౌశలమే తప్ప, అంటే నైపుణ్యమే తప్ప వేరే ఇంకేది కాదు. విదగ్ధం అంటే విశేషంగా దగ్ధం చేయుట అని అసలు అర్థం. సృష్టిలో జరిగే కొన్ని విశిష్ట కార్యాల్లో దగ్ధం చేసే ప్రక్రియకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ దగ్ధ ప్రక్రియలో ఏవి ఎక్కడకు చేరాలో అక్కడకు చేరుతాయి. కాలాగ్నిలో కూడా ఇలాగే పంచభూతాలు ఏవి ఎక్కడకు వెళ్ళి చేరాలో అక్కడక్కడకు అవి చేరిపోతాయి. ఏ విధమైన దహన ప్రక్రియలో అయినా అలాగే జరుగుతుంది. అందుచేతనే హిందువులు మరణానంతరము దేహాన్ని దహనం చేయాలన్నారు. ఖననం కంటే దహనం చేయడమే అన్ని విధాల మంచిదని శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకున్న సత్యం. జ్యోతిష్మతి విద్యలలో విదగ్ధ అనేది కూడా ఒక విద్య. అస్తిత్వం అంటే ఘనంగా దృఢంగా దేహంతో ఉండడం అనే కాకుండా, అస్తిత్వం అంటే ఒక వెలుగు అని తెలిసే వరకు ఈ జ్యోతిష్మతి విద్య రాదు. అస్తిత్వం అంటే వెలుగు అని నమ్మడం, అర్థం కావడం మాత్రమే కాదు, అస్తిత్వం అంటే వెలుగే అని తెలియాలి. ఈ నామాన్ని విదగ్ధాయే నమః అని సంపుటి చేసి జపిస్తే మనలో కౌశలం పెరగడమే కాకుండా కలగాపులగంగా ఉన్న భావాలు, అభిప్రాయాలు వేటికవి విడివిడిగా అయి భావ సంక్లిష్టత, అర్థ సందిగ్ధత తగ్గుతాయి. విశిష్టమైన నైపుణ్యం కలది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం బైందవాసన, అంటే బిందువును ఆసనముగా కలది అమ్మ అని అర్థం. బ్రహ్మాండాన్ని ఒక గోళంతో పోలిస్తే ఆ గోళం యొక్క కేంద్రంగా అమ్మవారిని సూచించవచ్చు. ఆ విధంగా సూచించబడే అమ్మవారు బైందవాసన. మన శరీరంలో ముఖ్యంగా 2 కేంద్రాలున్నాయి. ఒకటి హృదయ కేంద్రము, రెండవది మనోమండల కేంద్రం. జీవన వ్యాపారము తిన్నగా నడవడానికి కారణభూతమైన హృదయంలోని దహరాకాశ కేంద్రాన్ని అమ్మవారి బైందవ స్థానంగా గుర్తించవచ్చు, లేదా సహస్రారంలోని చంద్రమండల కేంద్రాన్ని బిందువు అనవచ్చు. అలాగే శ్రీచక్రంలోని కేంద్ర బిందువును కూడా బైందవం అంటారు. ఏ చిత్రం గీయాలన్నా, ఏది వ్రాయాలన్నా కాగితం మీద లేఖనతో ముందు పెట్టే బిందువుతోనే అవి ప్రారంభమవుతాయి. సృష్టి చక్రానికి కూడా అలాగే ప్రారంభ బిందువును ఊహిస్తే ఆ బిందువును అమ్మవారి ఆసనంగా ఊహించాలి. అక్కడ ఉండే అమ్మవారిని బైందవాసన అనాలి. ఏ బొమ్మ వేసినా, గీత గీసినా, అక్షరాలు వ్రాసినా అవన్నీ క్రమబద్ధమైన పద్ధతిలో ఉండే బిందువుల సమీకృతమే. కాబట్టి ఈ విశ్వంలోని సర్వమునందు ఇటువంటి బిందువులుగా నిండి ఉన్న అమ్మవారిని
బైందవాసన అన్నారు. దేనికైనా ప్రారంభమును అంతమును సూచించు ఏకైక బిందువును ఆసనముగా కలది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.